హాయ్ అండి. ఈ వీడియోలో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ మోడల్ నెక్ బ్లౌజ్ని ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను. బ్యాక్ ఓపెన్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం. ఓపెన్స్ మన వైపు ఉండాలి, క్లోజ్డ్ మనకు ఆపోజిట్లో ఉండేలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు క్రింద ఎడ్జెస్ సమానంగా ఉండడానికి ఒక మార్క్ వేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి హుక్ పట్టి కాజా పట్టి వేయడానికి ఒక పావించు మనకు ముందు వైపు ఒక మార్జిన్ వేసుకుంటాం. సో ఇలా మార్జిన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆది బ్లౌజ్ని తీసుకుని మనకి నడుము లెంత్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో నడుము పొడవుని కొలుసుకునేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని మనకి షోల్డర్ పార్ట్ దగ్గర నుండి మనకి బ్యాక్ డాట్ ఎంతవరకు వస్తుందో టేప్ని ఇట్లా లాగి పట్టుకుని కొలుసుకోవాలి. మనకి ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్. సో మనం క్రింద ఎడ్జెస్ సమానంగా వేసుకున్న మార్క్ దగ్గర నుంచి ఒక పావించు పైకి మార్క్ వేసుకోవాలి. సో ఖర్చులోకి ఇలా వేసుకున్న తర్వాత 13.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. మనం క్రింది పావించు మార్క్ పెట్టుకున్న దగ్గర నుండి 13.5 ఇంచెస్ లెంత్కి దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. ఇటువైపు కూడా ఒక మార్క్ వేసుకుంటాం. సో ఈ రెండు మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ వేసుకుంటాం. షోల్డర్ ఖర్చు కావాలి కాబట్టి ఇంకొక పావించు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు నడుము లూజ్ తీసుకుంటాం. నడుము లూజ్ మార్క్ చేసుకునేటప్పుడు హుక్ పట్టి దగ్గర నుండి టేప్ని ఇట్లా లాగి పట్టుకుంటూ మనకి కాజా పట్టి వరకు మనకి ఎంత మెజర్మెంట్ వస్తుందో చూసుకోవాలి. కాజా పట్టిని లోపలికి ఫోల్డ్ చేసి మనం కొలుసుకోవాలి. సో ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్. ఈ 30 ఇంచెస్ బై 4 చేసుకోవాలి మనం. ఇప్పుడు 30 ఇంచెస్ బై 4 మనం ఎట్లా తీసుకోవాలి అంటే టేప్ని 30 ఇంచెస్ దగ్గరికి తీసుకుని అక్కడికి ఒక ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేస్తాం. ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఎంతైతే వస్తుందో అక్కడ నుంచి మార్క్ చేసుకుంటాం. మనం హుక్ పట్టీ దగ్గర నుండి మనం హుక్ పట్టీకి మనం ఎక్స్ట్రా మార్క్ తీసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి మనం మార్క్ పెట్టుకుంటాం. 7.5 ఇంచెస్. ఒక 1 ఇంచ్ ఖర్చుకు కూడా మార్క్ పెట్టుకుంటాం. 1 ఇంచ్ వెనకాల డాట్స్కి. సో ఖర్చుకి ఒక 1.5 ఇంచ్ మార్క్ పెట్టుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇట్లా మార్క్ పెట్టుకున్న తర్వాత మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత కావాలి అనేది ఆది బ్లౌజ్లో నుంచి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఈ నెక్కి వచ్చేసి మనం టేప్ ఇట్లా తీసుకుని బ్యాక్ నెక్కి ఒక 4 ఇంచెస్ మనం క్రింద ఖర్చు కోసం పెట్టిన దగ్గర నుండి ఒక 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. పైన ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకుంటాం మనం హెమ్మింగ్ చేయాలనుకుంటే. లేదు పైపింగ్ వేసుకోవాలనుకుంటే ఒక 1/2 ఇంచు దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇలా మార్క్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు ఇది ఏ సైజు బ్లౌజ్ అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి 28, 29, 30 ఇవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజెస్. 31, 32, 33, 34 ఇవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజెస్. సో ఇప్పుడు ఈ బ్లౌజు చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం నడుము లూజ్ ఎంత వచ్చింది? 30 ఇంచెస్. ఈ 30 ఇంచెస్ అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్. చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనం చెస్ట్ లూజ్ ఎప్పుడు కూడా ఒక 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచ్ కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. సో నడుము లూజ్ వచ్చేసి 7.5. ఇప్పుడు మనం 8.5 దగ్గర ఒక మార్క్ వేసుకుని ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కలుపుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్క్ వేసుకుంటాం. ఇట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం నెక్కు షోల్డరు. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నెక్కు షోల్డరు వచ్చి 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది.
నెక్ వచ్చేసి ఒక 2.5 ఇంచెస్, నెక్ 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఆమ్ రౌండ్ వచ్చేసి అదే 5.25 ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇటు అడ్డుగా కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటాం ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ. సో ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో మనం ఒక మార్క్ వేసుకోవాలి. సో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి 1.25 ఇంచులు మనం ఆమ్ రౌండ్కి డౌన్ తీసుకోవడానికి 1.5 ఇంచు మనకు చంకలో ముడతలు వస్తున్నాయి అనుకుంటే 1.5 ఇంచు తీసుకుని ఈ ఆమ్ రౌండ్ స్కేల్తో మనం కరువుగా ఇట్లా మార్క్ చేసుకుంటాం. బిగినర్స్కి కంపల్సరీ ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుంది. సో ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 7.5. అదే 7.5 ఈ చంక రౌండ్ కూడా వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. ఇప్పుడు నాకైతే 7.5 ఎగ్జాక్ట్లీ వచ్చేసింది. సో మీకు రాని పక్షంలో ఈ గీతల్ని అటు ఇటు మార్చుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి పైన 2.5 తీసుకున్నాం, క్రింద వచ్చేసి ఒక 1/2 ఇంచు కలుపుకొని 3 ఇంచెస్ తీసుకుంటాం. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుని మనం ఉప్పట్టి కాజా పట్టీకి ఒక మార్క్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం కౌంట్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక మార్క్ వేసుకుంటాం. ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ మార్క్ వేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఈ 2 మార్క్స్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీనిలో ఏ నెక్ షేప్ కావాలన్నా దీనిలోనే డ్రా చేసుకోవాలి. సో నేనైతే రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నాను. సో ఇలా డ్రా చేసిన తర్వాత మనం ఎలా అయితే డ్రా చేసామో అట్లా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం బ్యాక్ డాట్ కోసం మనకి ఒక మార్క్ మిడిల్లో ఒక మార్క్ పెట్టుకోవాలి నడుము లూజ్ దగ్గర నుండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇటు ఒక 1/2 ఇంచు అటు ఒక 1/2 ఇంచు మనం బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇటు పక్క నుంచి సైడ్ స్టిచెస్ వేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు పైకి క్రాస్గా డ్రా చేసుకోవాలి, క్రాస్గా వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ పీస్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ వచ్చేసి సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఎలా కట్ చేస్తామో అలానే. నాకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను హ్యాండ్ కటింగ్ సింపుల్గా చూపిస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసుకుని చంక రౌండ్ ఎంత వస్తుందో అంతా తీసుకుని దాన్ని అట్లానే మనం హ్యాండ్ లెంత్ తీసుకుంటాం. లెంత్ తీసుకుని 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుని మనం ఇట్లా మార్క్ చేసుకుంటాం. సో మనకి ఈ చంక రౌండ్కి సరిపోతుందో లేదో చూసుకుని ఎలా అయితే తీసుకున్నామో అలానే కట్ చేసుకుంటాం. ఇప్పుడు లో చంక తీసుకోవడానికి కూడా మనకి పైనుంచి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుని సో అక్కడి నుంచి మనం ఖర్చు దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. అలానే మనం లో చంక కూడా తీసుకుంటాం. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం క్లాత్ పైన కన్నా కూడా పేపర్ పైన కట్ చేసుకుంటే మనకి షేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేను వచ్చేసి ఇప్పుడు పేపర్ పైన మీకు కటింగ్ చూపిస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మొత్తం మనం ఈ పేపర్ పైన డ్రా చేసుకుంటాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పైన ఒక 2.5 ఇంచులు, క్రింద వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఇట్లా మార్క్ చేసుకుని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. ఈ నెక్ షేప్ డ్రా చేసుకునేటప్పుడు మనకి ఇది మోడల్ నెక్ కాబట్టి మనకి ఎప్పుడు కూడా నార్మల్గా అయితే ఈ బ్లౌజ్ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ 6 ఇంచెస్ దగ్గర నెక్ తీసుకుంటాం. సో దీనికైతే ఒక 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం. కొంచెం డీప్గానే తీసుకుంటాం. సో ఇలా తీసుకుని ఇప్పుడు నెక్ షేప్ డ్రా చేస్తున్నాం. మనకు రౌండ్గా కావాలన్నా పెట్టుకోవచ్చు, కొంచెం ఓవెల్గా కూడా కావాలనుకుంటే మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం
డ్రా చేసుకుంటాం. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ డ్రా చేసిన దగ్గర నుండి ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాం. మీకు నెక్ బ్రాడ్గా కావాలి అనుకుంటే 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు. అలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ దగ్గర ఇంకొక మార్క్ వేస్తాం. ఇప్పుడు ఈ మార్క్స్ వేసిన దగ్గర నుంచి ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఈ స్కేల్తో కొంచెం కరువుగా కట్ చేస్తాం. మీకు స్ట్రైట్గా కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు నెక్ బ్రాడ్గా కావాలి అనుకుంటే స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం కరువుగా కట్ చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్నట్టుగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఇప్పుడు కరువుగా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు డిజైనర్ నెక్ డ్రా అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి ఇది మనకి డౌన్ తీసుకోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుని అక్కడి నుంచి మనం ఆమ్ రౌండ్ స్కేల్తో చంక డీప్గా తీసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి క్రింద నుంచి మనకి ఏ సైజ్ వరకైనా, ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఏ సైజ్ వరకైనా స్టార్టింగ్ నుండి మనకి ఒక 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి 2.5 ఇంచ్ దగ్గర మార్క్ వేసాం కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇంకొక 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తాం. సో ఇప్పుడు మనం షేప్ మనకి ఈ ప్రిన్సెస్ కట్లో డ్రా చేయాలంటే ఫస్ట్ మనకి చెస్ట్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ చెస్ట్ పాయింట్ కస్టమర్ దగ్గర నుండి అయినా తీసుకోవచ్చు, లేదా బ్లౌజ్ హైట్ని బట్టి అయినా తీసుకోవచ్చు. నేనైతే బ్లౌజ్ హైట్ని బట్టి తీసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్న తర్వాత అటు సైడ్ నుంచి ఒక 3.5 ఇంచ్ తీసుకున్నాం. ఇప్పుడు క్రింది నుంచి ఒక 2.5 ఇంచ్ దగ్గర నుంచి ఆ 2 మార్క్స్ని కలుపుకోవాలి. సో క్రింద ఒక 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకుని, సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ కొంచెం కరువుగా వచ్చేటట్టుగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ స్కేల్తో మనం ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుండి కొంచెం కరువుగా వచ్చేటట్టుగా మనం ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇలా డ్రా చేసుకున్నట్లయితే మనకి ప్రిన్సెస్ కట్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు క్లాత్ పైన కూడా కట్ చేసుకోవచ్చు. క్లాత్ పైన కట్ చేసే కన్నా కూడా మనం ఇలా పేపర్ మీద కట్ చేసుకుని ఈ పేపర్ని బట్టి మనం క్లాత్ కట్ చేసుకున్నట్లయితే మనకి షేప్ నీట్గా మనకి పట్టేసినట్టుగా కాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి మనకి కుట్లలో మనకి 2 పీసెస్ అటాచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్లో క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ సైడ్ని 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇటు నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఒక మార్క్ వేసుకుంటాం. ఇటు నుంచి ఈ 2 మార్క్స్ని కలుపుకోవాలి. సో ఇక్కడ కూడా ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత క్రింది మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలిపెట్టుకుంటాం. సో ఇక్కడ నుంచి కూడా కొంచెం క్రాస్గా ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి క్రాస్గా తీసుకుని మనం ఈ 2 మార్క్స్ని కలుపుకుంటాం. సో ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసులను బట్టి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నట్లయితే మీకు షేప్ చాలా నీట్గా వస్తుంది. సో మెయిన్గా మనకి ఈ డిజైనర్ బ్లౌజ్ కంపల్సరీ ఇలా పేపర్ మీదే వేస్ట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా షేప్ ఎలా కట్ చేస్తున్నానో మీరు అలానే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పేపర్ని బేస్ చేసుకుని మనం పేపర్ స్టిఫ్ యూస్ చేసి కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ మిడిల్లో కట్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ పీస్ని ఎట్లా కట్ చేసుకున్నా అలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి అలానే కట్ చేసుకుంటున్నాం. ఇటు వచ్చేసి ఆమ్ రౌండ్ కూడా మనం మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసుకోవాలి. మిడిల్లో కూడా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకుంటున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇటు సైడు షేప్ పీస్ దగ్గర నుండి ఒక 1/4 ఇంచు ఈ మిడిల్ దగ్గర కంపల్సరీ టక్స్ పెట్టుకోవాలి. ఈ టక్స్ పెట్టుకోవడం వల్ల ఈ 2 పీసెస్ జాయింట్ అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇటు సైడ్ ఒక టక్ పెట్టుకోవాలి, అటు సైడ్ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి.
ఈ 2 టక్స్లు కలిసేటట్టుగా కుట్టుకున్నట్లయితే మనకి షేప్ నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ మనకు చంకలో ముడతలు రాకుండా ఉండాలి అనుకుంటే ఒక పావించు మనకి లో చంక్ ఇక్కడ కొంచెం పీస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పీసెస్ని బేస్ చేసుకుని మనం క్లాత్ని కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ పీసెస్ని బేస్ చేసి క్లాత్ ఎట్లా కట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుని ఇప్పుడు ఫ్రంట్ ఫస్ట్ మనం ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్స్ లేకుండా చూసుకుని మనం ఈ పీస్ ఎలా అయితే ఉందో అలానే కట్ చేసేసుకుంటాం. సో ఇటు సైడ్ వచ్చేసి ఈ పీస్ని మనం ఈ సైడ్ పీస్ వచ్చేసి మనం ఎలా ఉన్నది అలానే డ్రా చేసుకుని కట్ చేసుకుంటాము. ఎలా ఉన్నది అలా డ్రా చేసుకుని కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనం పేపర్ పైన పేపర్ మీద కట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏమిటి అంటే మనకి కొంచెం ఒక పావించి మనం కుట్లలో పోయే క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. సో మనం ఇలా క్రాస్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే స్ట్రైట్గానే పెట్టుకోవచ్చు. నేను కొంచెంగా క్రాస్ పెడుతున్నాను. సో ఇలా కొంచెంగా క్రాస్ పెట్టడం వల్ల మనకి బ్లౌజు పట్టేసినట్టుగా కాకుండా నీట్గా ఉంటుంది. ప్రిన్సెస్ కట్ షేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా ఎలా అయితే కట్ చేసామో పేపర్ మీద అలానే పెట్టుకుని ఫ్రంట్ మనం 2 జాయింట్ చేసే దగ్గర ఒక పావించు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం. అలా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ లాగినట్టుగా కాకుండా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అయితే కట్ చేసామో ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మెయిన్ క్లాత్ని ఈ పీస్ని బేస్ చేసుకుని మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుంటాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇది ఫ్రంట్ నెక్ మోడల్గా కట్ చేసాం కాబట్టి ఇది పేపర్ స్టిఫ్ మీద కట్ చేద్దాం. సో మీకు ఎప్పుడు కూడా నేను ఇంకా కూడా మీకు క్లారిటీగా నేను వీడియోస్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ పెట్టుకున్నామో అలానే కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీకు మెయిన్ క్లాత్ మీద మనం లైనింగ్ క్లాత్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ నెక్ బకరం పీస్ తీసుకుంటాం. బకరం పీస్ సేమ్ నెక్ పీస్ ఎలా ఉన్నదో అలానే తీసుకుని దాన్ని ఐరన్ చేసుకుని మనం పేస్ట్ చేసుకుని డోరీస్ బ్లౌజ్, ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్. సో ఇప్పుడు పేపర్ స్టిఫ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. పేపర్ స్టిఫ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకుని ఇది మనం ఐరన్ చేసుకుని దాన్ని పేస్ట్ చేసుకుని ఆ వీడియో స్టిచ్చింగ్లో చూపిస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ నాకు మోటివేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మీరు నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.